హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. వారానికి 2-3 సార్లు అయితే వండుతాను వంకాయలు. కిలో తెచ్చామంటే 3 సార్లు వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు వంకాయ టమాటా వండుతున్నాం. ముందుగా నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. మధ్యలో టమాటా ముక్కలు కూడా వచ్చేసినాయి. రెండు ఒక దగ్గర కోసి పెట్టుకున్నాను కదా. టమాటాలు అయితే ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్. 100 రూపాయలు ఉన్నా కానీ నేను టమాటా వాడతాను, ఎందుకంటే చింతపండు చాలా తక్కువ ఫ్రెండ్స్. చింతపండు అసలు చేపల పులుసు, పప్పు చారు అలాంటి వాటిల్లో, నిమ్మకాయ పులిహార అటువంటి వాటిల్లో వాడతా, కానీ ఎక్కువగా కూరల్లోనైతే వాడను ఫ్రెండ్స్. వంకాయలు చాలా బాగున్నాయని కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. వంకాయ బఠానీ కూడా వేసి వండుకోవచ్చు. నిన్నే కదా పచ్చెనపప్పు వండాను బంగాళదుంప వేసి, అందుకని ఈరోజు ఉట్టి వంకాయ వండుతున్నాను ఫ్రెండ్స్. వంకాయ పచ్చెనపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. కొంచెం అయితే బ్రౌన్ రైస్ వండుతున్నాను ఫ్రెండ్స్. వైట్ రైస్ వండేసాను. ఇది కొంచెం ఒక మనిషికి, షుగర్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమన్నారు, అందుకనే బ్రౌన్ రైస్ కొంచెం వండుకుంటున్నాం ఫ్రెండ్స్. వంకాయ ముక్కలు వేసేసుకొని కలిపి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత టమాటా వేస్తాను. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేయించినప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసి కొంచెం కలిపి మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్. అప్పుడు టమాటా వేసుకుందాం. ఇలా నూనెలో మగ్గించుకొని టమాటా వంకాయ కూర ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్. అదొకటిను మా అమ్మ చేసేది, పొడుగ్గా కోసి పొడుగు వంకాయలే 4 ముక్కలుగా కోసి దాన్ని ఫ్రై చేసేది. దాంట్లో ఆమ్చూరు పొడి, శనగపిండి, కొద్ది కారం, ఉప్పు అన్నీ కలిపి ఆ పొడి వేసి చేసేది ఫ్రెండ్స్. పుల్లగా కారంగా భలే ఉండేవి ఫ్రెండ్స్. మా చిన్నప్పుడే అవన్నీ వచ్చినాయి, మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. మా అమ్మ అన్నీ వాడేది ఫ్రెండ్స్. అలాగే డ్రై దానిమ్మ గింజలు ఉండేవి, అవి కూడా వేసేది. పుల్లగా గింజలు నవ్వులుతుంటే పుల్లగా ఉండేవి. బెండకాయ ఫ్రైలో పెట్టేది, చాలా బాగుండేది ఫ్రెండ్స్. పొడుగ్గా కోసి వేసేది. వంకాయలు నేను ఇంత చిన్నగా కోసాను, కానీ మా అమ్మ అయితే ఒక వంకాయలు 2 ముక్కలే కోసిద్ది, పెద్ద ముక్కలు కోసిద్ది. దాని రుచి వేరే ఫ్రెండ్స్. సన్నగా కోస్తే రుచి మారిపోద్ది అని అనేది, మరి పిల్లలు వేరు పక్కన పెడతారేమో అనేసి నేను నా సొంతగా ఇలాగ నేను కోస్తున్నాను. ఇదనుకో కూరలో ఉడికిపోయి మెత్తగా అయిపోద్ది కాబట్టి కలిపేసుకుంటారని నా ఉద్దేశం ఫ్రెండ్స్. మేమైతే నంచుకొని తినేవాళ్ళం పక్కన పెట్టుకొని కోరుకొని. మా పిల్లలు అలా తినరు కదా. మా పిల్లలనే కాదు, అందరి పిల్లలు అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేస్తున్నారు తినకుండా. చూసారు ఫ్రెండ్స్, చక్కగా వేసుకొని ఇప్పుడు టమాటా వేసేద్దాం. టమాటా కూడా మెత్తబడిన తర్వాత కారం వేద్దాం. ఇప్పుడు వేసామంటే మాడిపోద్ది ఫ్రెండ్స్ కారం. ఇది నా స్టైల్ ఫ్రెండ్స్. ఇలా చేస్తే నాకు త్వరగా ఉడికిద్దని అనిపించింది ఫ్రెండ్స్. ఇందాక కొంచెం వేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం టమాటాకి సరిపడా వేద్దాం, తొందరగా మెత్తబడిద్ది. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా వండుకునే కూరలు ఇవి. ఒక్కొక్కరు ఒక్కొక్క వంట ఒక్కొక్కరు రీతిగా వండుతారు. ఒకరికి రాని ఒకరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఏముంది, తెలిసినవి కదా పెట్టేది. 2 స్పూన్లు కారం, ఒక టీ స్పూన్లో సగం పసుపు ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకొని ఒక చుక్క నీళ్ళు పోసి మగ్గనిస్తే రుచికరమైన టమాటా వంకాయ కర్రీ రెడీ. ఇది కూడా చపాతీకి పుల్కాకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి ఇంకా బాగుంటుంది.
నాకైతే దీంట్లో ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఏదైనా నాన్ వెజ్ చేస్తే నాకు ఇష్టం ఫ్రెండ్స్. మా పిల్లలు పచ్చి తప్ప ఎండి ఏమీ తినరు. ఎండు చేపలు ఉప్పు చేపలు అవి నేను వండుకునేటప్పుడు మాత్రం పిల్లలు ఫంక్షన్లకు వెళ్ళారని అర్థం. ఇంకా అప్పుడే నేను వండుకుంటాను ఫ్రెండ్స్ నా ఒక్కదానికి. ఎందుకంటే ఇప్పుడు వేసాం కదా కారం, ముందే నూనెలో వేస్తారు కొంతమంది. నూనెలో వేస్తే ఏమవుతుందంటే మాడిపోద్ది కారం. ఇప్పుడు పచ్చి మీద మనం వేసి టమాటా వేసిన తర్వాత వేసి కొద్దిగా కలిపి కొద్ది పచ్చివాసన పోయిన దాకా ఇలా మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకొని కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ టమాటా కర్రీ. అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ టమాటా. చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చక్కగా ఉంది. టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లుకొని ఆపేసుకుందాం. రుచికరమైన వంకాయ టమాటా కర్రీ. మీరు కూడా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయే కర్రీస్ ఏదైనా ఉందంటే వంకాయ, ఒక బంగాళదుంప, బెండకాయ ఇవన్నీ త్వరగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఇదే ఫ్రెండ్స్. ఈరోజు అమావాస్య అంటున్నారు, బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. మా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఫ్రెండ్స్ ఇది. మా అమ్మ అయితే అసలు అన్నం పెట్టమంటే కూడా ఇవాళ తినకూడదు, ఉపవాసం ఉండాలి, తింటే పురుగులు అయిపోతాయి, అన్నం మెతుకుని చెప్పి దడిపిచ్చేసేది. వాతావరణం కూడా చాలా ఎర్రగా అయిపోయింది ఫ్రెండ్స్ అప్పుడు నా చిన్నప్పుడు. ఇప్పుడు ఎలాగైందో చూడాలి. నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయ ప్రియులు కూడా చాలామంది ఉంటారు. మసాలా వేసి వండుకునే వాళ్ళు, ఫ్రై చేసుకునే వాళ్ళు, చికెన్లో మటన్లో కూడా వంకాయ వేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి పప్పులో వేసి చూపిస్తాను. ఇంకోసారికి వస్తాయి కదా పప్పు వంకాయ వండి చూపిస్తా ఫ్రెండ్స్. చూపించేది ఏముంది, ఇంకా అన్నీ కలిపి పెట్టేసి రుబ్బి తాలింపు వేసుకోవటమేగా సింపుల్గా. ఇంతే ఫ్రెండ్స్. రైస్ కూడా అయిపోయింది. ఫైబర్ ఉంటుందంట బ్రౌన్ రైస్, కానీ వైట్ రైస్ తిన్నంత తినలేము ఫ్రెండ్స్. ఇది కొంచెం వండుకున్న ఇది 2 సార్లుగా 2 పూటలకు వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఆపేసుకుంటున్నాను స్టవ్. ఈరోజు వంట ఇంతే ఫ్రెండ్స్.